బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హస్తం పార్టీ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో జూబ్లీహిల్స్ ఎన్నికలపై చార్ట్ షీట్ రిలీజ్ చేశారు. పేదల భూములను ప్రభుత్వం లాక్కుంటుందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిని సర్కార్ పట్టించుకోవట్లేదన్నారు ఎంపీ రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారు? ఏ ఒక్క మొహంతో ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు? మోసపూరితమైనటువంటి మాటలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చి 23 అయిన తర్వాత ఏ వర్గానికి మీరు న్యాయం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. వాస్తవానికి ఈరోజు విద్యార్థుల్ని మీరు ఫీ రీఎంబర్స్మెంటేగా బాధ పెడతా ఉన్నారు. వాళ్ళ చదువులు ఆగిపోతూ ఉన్నాయి. పేషెంట్లకు మీరు హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు. రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బందే పెట్టారు మీరు టోటల్గా. ఈరోజు రుణమాఫీ అని చెప్పారు. మీరు మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. మీరు ఈరోజు జూబ్లీహిల్స్ మాట్లాడుతూ ఉన్నారు. మా కార్పెట్ బాంబింగ్ గురించి మాట్లాడుతున్నారు. కార్పెట్ బాంబింగ్ కాదు మేము ఏ బాంబింగ్ అని చేస్తాం ప్రజల ఒక బలంతో. బాంబింగ్ అంటే బాంబులేసి పేల్చడం కాదు. ప్రజల ఒక సపోర్ట్తోని ప్రజలకు ఆటం బాంబులుగా మారి మిమ్మల్ని దింపుతారు, గడ్డ దింపుతారు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1100 ఎకరాలు సీతారాంపూర్లా సీతారాముల స్వామి భూమి నోటిఫైడ్ ఎండోమెంట్స్ భూమి ప్రభుత్వం తీసుకొని బిజినెస్ మెన్ కమిషన్. ఇది ఇల్లీగల్ ఎండోమెంట్స్ భూమి అట్లా తీసుకొని ఆప్షన్ పెట్టి అమ్మరాలి. అది అయిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ భూమి వాపస్ తీసుకొని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని కావాల్సిన లీజ్కో ఇంతవరకు ఇవ్వచ్చు, చేస్తలేదు. ఇక్కడనేమో గుడి భూమి తీసుకొని ఇతరులకు అమ్మేసిండ్రు. కానీ జూబ్లీహిల్స్లా ప్రభుత్వ భూమే కాక డిఫెన్స్ భూమి తీసుకొని ఖబరస్థాన్కి ఇస్తున్నారు. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నాయి. రెండు ఒకటే. గుడి భూములను గుంజుకోవాలి, కానీ వాళ్ళకు ఒక్క ఎకరం కూడా అడుగుతే ఎందుకంటే అభివృద్ధి కొరకు డెవలప్మెంట్ కొరకు. కానీ వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక్క ఎకరం ఏ మసీద్ భూమి తీసుకుంటేందుకు ధైర్యం లేదు. తీసుకుంటే వాళ్ళ కన్ను గుడి భూముల మీద. ఇక్కడ మళ్ళీ మాట్లాడతారు మేము సెక్యులర్ అని. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. ఇదే శాతకాలేదానికి దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు. రోజుకో మంత్రికి డ్యూటీ చేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తారా? ముఖ్యమంత్రి గారు గంట సేపు కూర్చుంటారా? ఈ పని చేస్తే సరిపోతుంటుంది. దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు. ఆల్రెడీ ముఖ్యమంత్రికి ఒక క్యాంపు కార్యాలయం ఉంది. ఈ చిన్న పని చేయడం చేతగాలేదు. వాళ్ళకి కూట్లే రాయి తీయడం చేతగానోడు అంటే ఏట్లే రాయి తీస్తా అని చెప్పిండంట. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట. ఈ ప్రజా దర్బార్ పైసా ఖర్చు లేకుండా పెట్టి నడపడం చేతగాని వాళ్ళు అంటే వీళ్ళు చాలా ఎత్తమో అన్నారు. ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అడిగిరు మీడియా మిత్రులు, మరి మీరు మస్తు హామీలు ఇస్తున్నారు సార్, ఈ ఇచ్చే హామీలకు అన్ని పైసలు యాడికేలు వస్తాయి, ఎట్లా చేస్తారు అని అడిగితే రాహుల్ గాంధీ గారితో చెప్పిర్రు. రేవంత్ రెడ్డి చెప్పలే అప్పుడు పిసిసి అధ్యక్షుడు. రాహుల్ గాంధీ గారితో ఒక మాట చెప్పించారు. ఏమిచ్చిర్రు? 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఇది నేను చెప్తుంది కాదన్న, ఇది 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఎవరు చెప్పారు? రాహుల్ గాంధీ గారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబం దోసుకున్నటువంటి ఆస్తుల విలువ 1,00,000 కోట్లు. ఇవి కక్కించి ఇందిరమ్మ ఇల్లు కడతాం, 4,000 రూపాయల పింఛన్లు ఇస్తాం, ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తాం అనే. మరి ఇప్పటికే 33% నీ పాలన సమయం పూర్తయింది. 1,00,000 కోట్లలో మరి 33,000 కోట్లనే కక్కాలి కదా. కక్కిన పైసలేనో ఒక శ్వేతపత్రం మీరు ఇయ్యాలదాకా మీరు కక్కించిన ఎంత? కేసీఆర్ గారి దగ్గర ఆ కుటుంబ సభ్యుల దగ్గర మీరు కక్కించిన డబ్బులు ఎన్ని? మీకు ఇచ్చింది 60 నెలలు. 60లో 23 అయిపోయింది. దాదాపు 33% ఆఫ్ ద టైం అయిపోయింది. ఎన్ని కక్కిరన్నా ఈ 1,00,000 కోట్ల?